పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలన్న హైకోర్టు నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందంది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చుంది. పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలన్న హైకోర్టు నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందంది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చుంది. పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలన్న హైకోర్టు నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందంది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చుంది. పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుతో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలన్న హైకోర్టు నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందంది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చుంది. పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుతో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలన్న హైకోర్టు నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందంది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చుంది.
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుతో ప్రమేయం ఉన్న పోలీస్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి తెలిపింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలన్న హైకోర్టు నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉందంది.